2026లో కూడా లవ్వర్ బాయ్ హీరో ఎవరు అంటే మన లేట్ ఉదయ్ కిరణ్ గారినే గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హిట్స్ అలాంటివి. కామెడీ పరంగా, ఎమోషనల్ పరంగా, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఇవేమైనా చేయాలి అంటే ఆ రోజుల్లో ఉదయ్ కిరణ్ గారినే సెలెక్ట్ చేసుకునేవారు. కానీ ఉదయ్ కిరణ్ గారు ఇలా చేసి ఉండకూడదేమో. ఆయనకు నిజంగానే అన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఆయన దేనికైనా ఇబ్బంది పడుతున్నారా, బాధపడుతున్నారా, ఏదేమైనా ఇలా చేసి ఉండకూడదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్ ఇంటర్వ్యూస్లోని ఉదయ్ కిరణ్ గారికి అత్తారింటికి దారేది సినిమా చాలా బాగా నచ్చిందంట. అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, బాండింగ్ కానీ, విలువలు కానీ చాలా నచ్చాయంట. అలాంటి స్టోరీ ఒకటి రాయండి అని చెప్పి విఎన్ రెడ్డి గారికి కాల్ చేశారు. అదేనండి, మనసంతా నువ్వే డైరెక్టర్, సో ఆయనకి ఒక స్టోరీ రాయండి ఇటువంటి మంచి ఎమోషనల్ది అని. అది అయిన తర్వాత వితిన్ 6 వీక్స్లోనే ఆయన సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అలా అసలు ఎందుకు జరిగింది అని ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఇంతకీ మీకు ఉదయ్ కిరణ్ తెలుసా? ఆ మూవీస్ చూసారా? అందులో ఫేవరెట్ మూవీ ఏంటి? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.